హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మేమైతే కార్తీక పౌర్ణమి రోజు మా ఇంటికి దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే వెళ్ళి ఈసారి కార్తీక పౌర్ణమి రోజు మేమైతే లక్ష ఒత్తుల దీపారాధన అయితే చేసుకున్నామన్నమాట. చూసారా, చంద్రుడు ఆ శివాలయానికి ఎదురుగా శివుడిని దర్శించుకున్నట్టు ఎంత చక్కగా ఉందో. కార్తీక పౌర్ణమి రోజు ఈ శివాలయంలో అయితే అఖండ జ్యోతి వెలిగించారండి. అంటే ఆకాశ దీపం అని కూడా అంటారు. అసలు ఈ ఆకాశ దీపం ఎందుకు వెలిగిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక పెద్ద స్తంభం పైన పెట్టి పెద్ద ఎత్తున ఒత్తులు వేసి వెలిగిస్తారంట. ఎందుకు ఆకాశం వైపు చూపించి వెలిగిస్తారు అంటే, ఆకాశం అంతటా భూలోకం అంతటా ఆ విష్ణు స్వరూపుడే ఉంటారు కాబట్టి, ఆయన అన్ని దిక్కుల్లో వ్యాపించినట్టు ఉంటారు కాబట్టి ఆకాశ దీపం అయితే పెడతారు. అంతేకాకుండా ఈ ఆకాశ దీపం ఊగుతూ హారతిచ్చినట్టు కూడా ఉంటుందంట. ఈ దీపం యొక్క ప్రాధాన్యం చేసే మాసం కేవలం కార్తీక మాసం. కేవలం కార్తీక మాసంలో మాత్రమే కార్తీక పౌర్ణమి రోజు ఈ ఆకాశ దీపం అయితే వెలిగిస్తారు. ప్రతి ఒక్కరూ కొన్ని కారణాల వల్ల గుడికి ఆ రోజు పోలేకపోవచ్చు. సో వాళ్ళందరి కోసం ఈ అఖండ జ్యోతిని చూసే అవకాశాన్ని ఈ వీడియో ద్వారా మీకు కల్పిస్తున్నాను. నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం అండి ఈ అఖండ జ్యోతి వెలిగించేదాన్ని లైవ్లో కళ్ళారా చూడడం. అసలు ఎంత అదృష్టమో కదండి. అందరూ అరుణాచలంలోనే చూడాలి, అక్కడే వెలిగించే జ్యోతి అఖండ జ్యోతి అని అస్సలు అనుకోకండి. శివాలయంలో ప్రతి కార్తీక పౌర్ణమికి కార్తీక మాసంలో వెలిగించే ప్రతి జ్యోతి అఖండ జ్యోతి. మన మనస్సులో ఏ కల్మషం లేకుండా దేవుణ్ణి ఆరాధిస్తూ చిన్న దీపం వెలిగించినా అది మన దృష్టిలో దేవుడికి అఖండ జ్యోతి అన్నమాట. అఖండ జ్యోతి వెలిగించిన తర్వాత ఇక్కడైతే జ్వాలా తోరణం కూడా వెలిగించాము. అసలు ఈ జ్వాలా తోరణం ఎందుకు వెలిగిస్తారో కూడా తెలుసుకుందాం. మనమంతా తెలిసో తెలియకో పాపాలు చేసింటాం. మనుషులం కాబట్టి పాపాలు ఖచ్చితంగా చేసింటాము. సో ఆ పాపాలన్నీ తొలగిపోవాలని ఈ జ్వాలా తోరణం కింద 3 times దూరి ఓం నమ శివాయ అని మనసులో అనుకుంటూ వెళ్తే వాళ్ళకి పాపాలు తొలగిపోయి నరకంలోకి వెళ్ళే అవకాశం తగ్గుతుందని, ఆ శివయ్య మనల్ని కాపాడతారని ఒక గట్టి నమ్మకం అన్నమాట. మనం ఏ పని చేసినా ఫస్ట్ ఆ పని మీద నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటే ఏ పనైనా మంచిగా జరుగుతుంది. చూసారా ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ జ్వాలా తోరణానికి. మనం తెలుసో తెలియక చేసిన పాపాన్ని తొలగించుకోవడానికి ఇది గొప్ప అవకాశం అనమాట. మీకు దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్స్లో, శివాలయంలో కానీ ఎక్కడైనా సరే ఈ జ్వాలా తోరణం అనేది వెలిగిస్తుంటే ఖచ్చితంగా 3 సార్లు అయితే జ్వాలా తోరణం కింద దూరి ఓం నమ శివాయ అని మనసులో స్మరించుకోండి. అవకాశం లేని వాళ్ళు అస్సలు బాధపడకండి. మనకి మనసులో ఆ దేవుని మీద భక్తి ఉంటే చాలు, దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటారు. నాకైతే ఈ కార్తీక మాసంలో వచ్చిన కార్తీక పౌర్ణమి రోజు చాలా తృప్తినిచ్చింది. జ్వాలా తోరణం వెలిగించే అవకాశం మాకు కూడా దొరికినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అంతేకాకుండా దాని కింద 3 సార్లు దూరి మేము కూడా తెలుసో తెలియక చేసిన పాపాలని తొలగించుకున్నందుకు ఆ అదృష్టం మాకు ఆ శివయ్య కలిగించినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అఖండ జ్యోతి వెలిగించడం అయిపోయాక జ్వాలా తోరణం కూడా ఇక్కడ వెలిగించారు. అది కూడా అయిపోయాక శివాలయం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసుకున్నాము. అఖండ జ్యోతి అండ్ జ్వాలా తోరణం వెలిగించిన ఆ కాగడతోనే శివయ్యకి అయితే హారతి కూడా ఇచ్చారనమాట. ఆ రోజు శివుణ్ణి అన్ని దీపాల మధ్యలో ఆ కాగడతో హారతిస్తున్నప్పుడు చూస్తుంటే అసలు కన్నుల పండుగగా నాకైతే గూస్ బంప్స్ వచ్చేసినాయి శివుణ్ణి చూస్తుంటే. సో ఇవంతా అయిపోయాక మేము కూడా దీపారాధన చేసుకున్నాము. అస్సలు ప్లేస్ లేదండి దేవుడికి దగ్గరలో దీపారాధన చేసుకుందాం అనుకుంటే. చాలా అంటే చాలా అన్ఎక్స్పెక్టెడ్ జనాలు అయితే వచ్చారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది జనాలు వస్తారని. అదేంటి శివాలయము, అందులో కార్తీక మాసం, అందులో కార్తీక పౌర్ణమి రోజు జనం రాకుండా ఉంటారా అని మీరు అడగచ్చు. అస్సలు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ గుడి కొంచెం పైన, అంటే కొంచెం కొండపైన ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. కొంచెం ఫెసిలిటీ తక్కువ ఈ టెంపుల్కి రావడానికి. సో పెద్దగా జనాలు రారు అనుకున్నాము. బట్ అన్ఎక్స్పెక్టెడ్ అండి, చాలా చాలా మంది జనాలు వచ్చారు. సో దీపారాధన చేసుకోవడానికి ప్లేస్ లేక మేము చిన్న ఉసిరి చెట్టు ఉంటే దేవుడి టెంపుల్ పక్కన అక్కడైతే దీపారాధన చేసుకున్నాము. అయినా ఎక్కడ దీపారాధన చేసుకుంటే ఏంటండి, మన మనసులో ఏ కల్మషం లేకుండా దేవుడి పైన భక్తి ఉంటే చాలు. సో దీపారాధన చేసుకున్నాక ప్రసాదం అయితే తీసుకొని ఇంటికి వచ్చేసాము. సో మీరందరూ కూడా దీపారాధన చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చీర పైటలు కానీ డ్రెస్సులు కానీ జాగ్రత్తగా చూసుకొని దీపారాధన చేసుకోండి. ఈ
వీడియో కన్నా నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.